మన దేశంలో ఒక ఫన్నీ డైలాగ్ చాలామంది చెప్తుంటారు. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ విల్ కిల్ యూ. అప్పుడు కొందరు వెంటనే కౌంటర్ వేస్తారు. అయ్యా, మరి ఎక్సర్సైజ్ చేసినా కూడా ఒకరోజు చచ్చిపోతామే కదా. అవును, నిజమే. లైఫ్లో ఫైనల్ రిజల్ట్ అందరికీ సేమ్. ఒకరోజు మనం అందరం వెళ్ళాల్సిందే. కానీ క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే, అంతవరకు ఎలా జీవించాలి? స్మోకింగ్ చేస్తూ, డ్రింకింగ్ చేస్తూ, ఎనర్జీ లేకుండా బ్రెత్ తీసుకోవడానికే స్ట్రగుల్ అవుతూ జీవించాలా? లేక ఎక్సర్సైజ్ చేస్తూ, స్ట్రాంగ్ బాడీ బిల్డ్ చేసుకుంటూ, డిసిప్లిన్తో లైఫ్ని కంట్రోల్లో పెట్టుకుని జీవించాలా? ఎక్సర్సైజ్ మనకు ఒక్క మజిల్స్ మాత్రమే ఇవ్వదు. ఇది మనకిస్తుంది డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, కాన్ఫిడెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్. జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మన బాడీ మాత్రమే స్ట్రాంగ్ అవ్వదు, మన మైండ్ సెట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు స్లోలీ బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్, అవి మన లైఫ్లో ఇంపార్టెన్స్ కోల్పోతాయి. ఎందుకంటే స్ట్రాంగ్ బాడీ బిల్డ్ చేసే ప్రాసెస్లో స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా బిల్డ్ అవుతుంది. సో జోక్ ఒకటే, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ విల్ కిల్ యూ, బట్ ఎక్సర్సైజ్ విల్ టీచ్ యూ హౌ టు లివ్ బిఫోర్ దట్. సో టెల్ మీ, మిమ్మల్ని మీరు బెటర్ వర్షన్గా మార్చుకోవడానికి ఇంకా ఏమి ఆపుతోంది?